హలో అండి. హన్షి ఛానల్‌కి స్వాగతం. రోటి పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన ఐటెమ్స్ చూసేద్దామండి. ఒక 6, 7 పచ్చిమిర్చి, కొన్ని దొండకాయలు, కొంచెం బీరకాయి, 2 టమాటాలు, 1 వంకాయి, 1 ఆనియను, 2 ఎల్లుల్లి రెబ్బలు, 2 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిలు, 1 స్పూన్ సాల్టు లేదా కల్లు. ముందుగా స్టవ్ వెలిగించేసి పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి అనేది ఇలాగా మధ్యలోకి కట్ చేసేయాలి, లేకపోతే పగిలిపోతాయి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే పగిలి చిట్లుతాయి. ఇలా వంకాయ టమాటా అన్ని మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. తర్వాత ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని బాగా దంచేసుకున్నామండి. పచ్చిమిర్చి దంచేసుకున్నాక తర్వాత అదే రోట్లోకి ఇవి కూడా వేసుకొని దంచుకున్నామండి. ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని కూడా దంచుకున్నాం. ఇలా మొత్తం మెత్తగా దంచేసుకున్నాక దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నామండి. ఇలా మొత్తం మెత్తగా దంచుకున్నాక దీన్ని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి దంచుకున్నామండి. కొత్తిమీర అనేది మీ ఇష్టం, ఆప్షన్ మాత్రమే. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేద్దాం. రోటి పచ్చళ్ళు అనేది చాలా హెల్దీ అండి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీవే. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకున్నామండి. చూసారు కదండి, రోటి పచ్చడి తయారీ విధానం చాలా హెల్దీ అండి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చండి, అన్ని ఇంగువ అన్నీ వేసి. నాకు అవసరం లేదని నేను పెట్టుకోవట్లేదు. అన్ని కూరగాయలతోటి ఎంతో ఈజీగా తయారీ చేసుకోవచ్చండి రోటి పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.